లో ఉన్నాం. మన లెక్కలు సరి చేసుకోవాలి, అకౌంట్స్ సబ్మిట్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ కన్నప్పుడు ముమ్మరంగా ఉంటారు, లెక్కలు వేసుకుంటూ. సిఐలందరూ బిజీ. అవి చక్కగా ఖర్చంత రాబడంత అని దాన్ని సరిగ్గా సబ్మిట్ చేయాలి. మనం కూడా దేవునికి లెక్కప్ప చెప్పాలి. ప్రతివాడు తాను మాట్లాడే ప్రతి మాట కొరకు దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఈ దేహముతో జరిగించిన కార్యములు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఆయన సింహాసనం ముందు నిలబడి మనం లెక్క చెప్పాలి. లెక్క జమా లేకుండా బ్రతికే బ్రతుకులు భయంకరమైన తీర్పుకు గురవుతాయి. ఈ సంవత్సరాంతంలో ఏంటి లెక్కలు మనకి? ఈ 300 ఎన్నో రోజు అంటే 62వ రోజు, అంతే కదా. 362 రోజుల్లో దేవుడు ఎన్ని మేళ్ళు నీకు చేశాడు? ఎన్ని ప్రాణాపాయాలు తప్పించాడు? ఎన్నిసార్లు హాస్పిటల్ నుంచి నిన్ను విడిపించాడు? అసలు నిన్ను హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉంచాడు? ఎన్ని యాక్సిడెంట్లు తప్పించాడు? ఎన్ని సమస్యల్లో నుంచి బయటపడ్డావు? ఎన్ని ఇబ్బందుల్లో నుంచి తప్పించబడ్డావు? ఎన్ని రీతులుగా నిన్ను ప్రేమించాడు, దీవించాడు. నన్ను దేవుడు ఈ సంవత్సరం అంతా ఎంతో ఆశీర్వదించాడు అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఆలోచించి చెప్పారా? ఊరక చెప్పేశారా? అన్ని చేసిన దేవునికి నువ్వేం చేశావు? అంత దీవించిన ప్రభువు కొరకు నువ్వెలా జీవిస్తున్నావు? నిన్ను ఇంతగా కాపాడి రక్షించి గొప్ప రక్షణిచ్చి జీవమిచ్చిన దేవునిని ఎంత స్తుతించావు? సంవత్సరానికి 52 ఆదివారాలు ఉన్నాయి. 52 ఆదివారాలు అయిపోయినాయి. ఈ సంవత్సరం 52 ఆదివారాలు మొన్నటితోటి అయిపోయింది, నిన్నటితోటి అయిపోయింది కదా. ఈ 52 ఆదివారాలు నేను మందిరాలకు వెళ్ళాను అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? నేను ఇలాంటివి పెడుతుంటానండి, మీకు ఇష్టం కాకపోయినా ఊరకే పక్కోళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెయ్యి ఎత్తకండి. నాకు చేతులు కనపడతలేదండి. పక్కోళ్ళ చేతులు చూడకండి, మీ చెయ్యి చూసుకోండి ముందు. ఏరి కనపడలేదు, సగం మందని వెళ్ళారా? ఓకే, వందనాలు, దింపండి. ఈ సంవత్సరమైన